స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు బాగుంది అని చెప్పి రివ్యూ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈరోజు కూడా హౌస్ఫుల్స్ అన్ని థియేటర్స్ కూడా బ్రహ్మాండమైన ఆక్యుపెన్సీతో నడుస్తుంది. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. 103 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఇప్పటికి సాధించింది. బేసిక్గా ఈ సినిమా రిలీజ్ అయింది గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ వీకెండ్స్ వచ్చేటప్పటికి కంపల్సరీ థియేటర్స్లో ఆక్యుపెన్సీ ఉంటుంది. హరిహర వీరమల్లు ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి వేరే సినిమాలు ఏవి కూడా లేవు, రిలీజ్కి లేవు. సో నెక్స్ట్ వీక్ కింగ్డమ్ అని చెప్పేసి సినిమా రాబోతుంది. ఇంకొక వారం వ్యవధి ఉంది కాబట్టి ఈ వారం వ్యవధిలో మొత్తం ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి బ్రేక్ ఈవెన్కి కంపల్సరీ వచ్చి ఇంకా ప్రాఫిట్స్కి వెళ్ళేటువంటి స్టేజ్ కూడా కనపడుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్పు ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అదొక పిలుపునిచ్చింది, బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పేసి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కొంతమందికి అసలు శత్రుత్వం ఎలా ఏర్పడుతుందో తెలియదు, మిత్రత్వం ఎలా ఏర్పడుతుందో కూడా తెలియదు. 2009 ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో తెలియని అగాధం అయితే వీళ్ళందరి మధ్య ఏర్పడింది. అది పరాకాష్ఠకి చేరుకుంది. ఎక్కడంటే ఈ టికెట్ల రేట్లు తగ్గింపు. సో టికెట్ల రేట్లు తగ్గింపు వకీల్ సాబ్ దగ్గర నుంచి కనుక మనం చూసుకుంటే ఆ రోజు ఆ సినిమాలు చాలా లాభాలు రావాల్సిన టైంలో కూడా టికెట్ రేట్లు ఆయన గురించే తగ్గించారు. పవన్ కళ్యాణ్ సినిమాని దెబ్బకొట్టడానికే వాళ్ళు ప్రయత్నం చేశారని టాక్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వివాదం ఇంకా పెరిగి పెద్దదైపోయింది. ముఖ్యంగా ఈయన సినిమాల్లో చేసినటువంటి డబ్బులు జనసేన పార్టీ నడపడానికి, రాజకీయాల్లో పెట్టడానికి చేస్తున్నారని చెప్పి ఆ రోజు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజ్యసభలోనే ఒక అంశాన్ని ప్రస్తావించారు. అదేంటంటే చాలామంది నటులు చాలా పెద్ద పారిశ్రామిక తీసుకుంటున్నారని చెప్పేసి. అది యాక్చువల్గా రాజ్యసభలో అది ప్రముఖమైన అంశం కూడా కాదు. కానీ ఆ రోజు అందరినీ అనుకున్నది ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించే అన్యాపదేశంగా విజయసాయి రెడ్డి ఆ రోజు ప్రస్తావించారన్న విషయం అందరికీ కూడా తెలుసు. సో అగాధం ఈ హరిహర వీరమల్లు ఒక డిబేట్ టాక్ రావడానికి కారణమైన ఈరోజు అభిమానులు 1-2 సార్లు సినిమా చూస్తున్నారు. అలాగే ఈ సినిమా ఎప్పటికీ కూడా బ్రహ్మాండమైన రన్స్తో వెళ్తోంది. అసలు బేసికల్గా ఈ హరిహర వీరమల్లు ఈ విషయం గురించి నేను ఈరోజు కూడా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని పాయింట్స్ ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేయకపోతే నేటి జనరేషన్కి తెలియదు. అది చెల్లి చెప్పవలసిన అవసరం ఒక ఛానల్కి ఎప్పుడు కూడా ఉంటుంది. బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి పుస్తకాల్లో అంటే దాదాపు 50 years అండ్ ఇండిపెండెన్స్ వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా వాస్తవాలు అనేది చారిత్రకమైన సత్యాలు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో లేదు. ఎందుకంటే మొఘలాయి సామ్రాజ్యం, అక్బరు, బాబరు, ఔరంగజేబు వీళ్ళందరి గురించి ప్రస్తావన ఎలా తీసుకొచ్చారంటే కొన్ని వాస్తవాల్ని కప్పిపుచ్చి అబద్ధాలనే ప్రచారం చేశాను ఒక వాదన అయితే బలంగా ఉంది. ఎందుకంటే జిజియా పన్ను, ఈ జిజియా పన్ను కనుక తీసుకుంటే ఆ రోజు ఔరంగజేబు పరిపాలనా కాలంలో ఇది విధించిన మాట వాస్తవం. ఎందుకు విధించారంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం కనుక మారకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్ట్రాగా రుసుము అనేది కట్టాలి. అంటే ఆ రోజుల్లో ఆ జిజియా పన్ను హిందువులుగా ఉన్నందుకు, హిందువుగా బతికినందుకు వాళ్ళు తలకి మించిన భారాన్ని ఆ రోజు గవర్నమెంట్కి కట్టాల్సి వచ్చేది. అంటే ఔరంగజేబు సర్కార్కి కట్టాల్సి వచ్చేది. ఇది వాస్తవం. కానీ మీరు మనం చదువుకున్నటువంటి 10th కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ ఎక్కడైనా వీటి గురించి ప్రస్తావన ఉందా? ఎక్కడా కూడా లేదు. ఎప్పుడైతే మోడీ సర్కార్ ఇప్పుడు దాదాపు ఇంకా 14 సంవత్సరాలు అవుతుందో, ఈ 12 సంవత్సరాల బట్టి కాలంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ చాలా సినిమాలు వచ్చిన దాంట్లో ఇప్పుడు వాస్తవ పరిస్థితులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి హరిహర వీరమల్లు సినిమాలో చాలామంది నేను విన్నాను, ఈ రివ్యూస్ చెప్పే వాళ్ళలో కూడా అది ల్యాగ్ అయిందని లేకపోతే కొంత బోర్ కొట్టిందని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఒక 15 minutes స్లో అనమాట వాస్తవం. కానీ ఆ తర్వాత ఆ రోజుల్లో హిందూ రాజులు ఎలాంటి కష్టాలు పడ్డారు, హిందువులు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఔరంగజేబు పరిపాలన ఎలా ఉండేది, ఒకనొక సీన్లో అయితే అసలు హిందూ రాజుల్ని ఆయన ఎంత క్రూరంగా హింసించాడు అన్నటువంటి ఒక ప్రస్తావన కూడా ఇందులో కనపడుతుంది.
అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, ఇది కల్పిత కథ కదా, ఫిక్షన్ కథ కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే, ఇది పుస్తకాల్లో ఆ రోజుల్లో ఏదైతే చారిత్రక సత్యాలు ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమాలో చూపించడం అనేది జరిగింది. బేసికల్గా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి మంచి హ్యాబిట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ పుస్తకాలు బాగా చదువుతారు. అది ఏ పుస్తకమైనా సరే, అది ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు, లేకపోతే అమెరికాకి సంబంధించి కావచ్చు, ఉగండాకి సంబంధించి కావచ్చు, ఏ పుస్తకాల్లో చారిత్రక సత్యాలు ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా నేను చదువుతాను. ఒక రెవల్యూషనరీ సబ్జెక్ట్సే కాదండి, ఆయన ఫిలాసఫికల్గా కూడా ఆయన సబ్జెక్ట్స్ చదువుతారు. భగవద్గీత దగ్గర నుంచి రామాయణం, భారతం ఇలాంటి గ్రంథాలు కూడా ఆయన బాగా చదివారు, ఆకలింపు చేసుకున్నారు. ఆయన ఆధ్యాత్మిక భావన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. నాకు తెలిసినంత వరకు ఆయన దాదాపు 32 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఆధ్యాత్మికమైన భావన వైపు ఎక్కువగా వెళ్ళారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆయనకున్న మరొక మంచి మనస్తత్వం ఏంటంటే, ఎవరైనా సరే ఒక వయసులో పెద్దవాళ్ళు కానీ, బాగా చదువుకున్న వాళ్ళు కానీ, పండితులు కానీ ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చాలా వినయంగా ఉంటారు. వయసులో పెద్దవాళ్ళతో అయితే ఇంకా వినయంగా ఉంటారు. వాళ్ళు చెప్పిన విషయాలు, తనకి తెలియని విషయాలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గద్దర్ ఒక విప్లవ రచయిత, మంచి పాటలు పాడతారు, ప్రజా గాయకుడు ఆయన. ఆయనంటే పవన్ కళ్యాణ్కి చాలా అభిమానం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, జేబులో ప్రత్యేకంగా కొంత డబ్బులు పెట్టుకుని వెళ్తారు. గద్దర్కి ఆయనకి ఉన్న అనుబంధం ఏంటంటే, గద్దర్ స్వయంగా ఒక సొంత తమ్ముళ్ళ భావించి ఆయన జేబులో చేపెట్టి డబ్బులు తీసుకుంటారు. ఆయన తీసుకుంటాలి అనే ఉద్దేశంతో ఈయన డబ్బులు పెట్టుకున్న అంత అనుబంధం అండి. ఆయన ఎవరైనా సరే ఒక్కసారి ఆయనతో మింగిలైపోతే ఆ వ్యక్తితో కలిసి ఆయన ముందుకు సాగుతారు. అలాగా ఒక సమాజం నుంచి అనేక విషయాలు ఆయన తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న విషయాలు, చారిత్రక సత్యాలన్నీ కూడా ఈ హరిహర వీరమలలో చూపించడం అనేది జరిగింది. ముఖ్యంగా మీ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆయన ఒక రచయిత, లేకపోతే ఒక రచయిత రాసిన పుస్తకాలు, ఒక ప్రజానాయకుడు, ఒక జనసేనాని, ఇవన్నీ ఒక కోణాలు చూస్తే సినిమా పరంగా ఆయన ఒక డైరెక్టర్ కూడా. జానీ సినిమాలో ఆయన డైరెక్ట్ చేసిన అంశాలు ఎప్పటికీ కూడా మనకు గుర్తుంటాయి. అలాగే ఆయన ప్రతిదీ కూడా తన భావాల్ని ఏ రోజైతే ఆయన ప్రజెంట్ చేశారో ఆ ప్రజెంట్ చేసినటువంటి అన్నీ కూడా మీకు ఈ సినిమాలో మీకు కనిపిస్తాయి. కాబట్టి ఆయన ఒక జ్ఞాని ఉన్నాడు, ఒక మేధావి ఉన్నాడు, ఒక తత్వవేత్త ఉన్నారు, ఒక ప్రజల్లో కలిసిన నాయకుడు ఉన్నాడు, ప్రజానాయకుడు ఉన్నారు. ఇవన్నీ కూడా కలగలిపినటువంటి ఒక మనిషి జనసేనాని పవన్ కళ్యాణ్. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీకు అభిమానులకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మిగతా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఆయన పడుకొని తన మీద నుంచి మీరు చెప్తారు కదా, మన ట్యాక్సీలు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఆయన పై నుంచి వెళ్ళే సన్నివేశాలు, ఆయన కాళ్ళ మీద నుంచి వెళ్ళేటువంటి సన్నివేశాలు, చేతులు పెట్టినప్పుడు చేతుల మించి వెళ్ళేటువంటి సన్నివేశాలు, అంటే కారు టైర్లు చేతుల మీదకి వెళ్ళే సన్నివేశాలు చాలా క్లియర్గా కనబడతాయి. కనపడినప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనగా మీకు దురభిమానులు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ సినిమాలో ఆయన అంతా డూపు పెట్టారు, అసలు నిజంగా కారు వెళ్తే అది తట్టుకోగలరా అని చెప్పేసి విమర్శ వచ్చింది. జనగా విమర్శ వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే, ఆ విమర్శని పక్కన పెట్టేసి వేరే సినిమాలు చూసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని తర్వాత హైదరాబాద్లో ఒక బహిరంగ వేదిక ఏర్పాటు చేసి ఆ బహిరంగ వేదిక అనేక రకాల ప్రముఖుల్ని పిలిపించి, అందులో చిరంజీవి ఉన్నారు, ఆనాటి డీజీపీ ఉన్నారు, ఇతర సినిమా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆడిటోరియంలో కాళ్ళు తెప్పించి తను నిజంగా పడుకొని తన చేతుల మీదుగా అలాగే బాడీ మీదుగా కాళ్ళ మీదుగా అన్నీ పెడుతూ ఉంటే ప్రత్యక్షంగా చేసి చూపించారు. అలాగే కొన్ని స్పీడ్స్ కూడా ప్రదర్శించారు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించారు. ఆయన కడుపు మీద ఒక రాయిని పెట్టి దాన్ని పగలగొట్టించుకున్నారు. ఇవన్నీ ఆ రోజు ఎందుకు చేసి చూపించారంటే, నేను చేసింది డూప్ కాదు, నేను నిజంగా చేశాను అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. దీన్ని బట్టి ఆయన మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తను ఏది చేసినా కూడా పారదర్శకంగా చేస్తారు.
ఈ సినిమా కనుక చూసుకుంటే మీకు చాలామంది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటున్న మాట ఏంటంటే ఒక్కొక్క సీన్లో ఒక రకంగా ఆయన కనిపించారని. నిజమే, ఎందుకంటే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అవ్వడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. 5 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో తీశారు కాబట్టి. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి జాగలముడి క్రిష్ ఈ ఫస్ట్ పార్ట్ డీల్ చేశారు, సెకండ్ పార్ట్ ఆగిపోయినప్పుడు జ్యోతి కృష్ణ ఆ బాధ్యతని తీసుకున్నారు. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ని ఫస్ట్ నుంచి ఒకళ్ళు మెయింటైన్ చేశారు అనుకోండి, అది కంటిన్యూటీ ఉంటుంది. కానీ ఒక పార్ట్ జాగలమ్మడి కృషి చేసి తర్వాత వచ్చేటప్పటికి ఆ ప్రాజెక్ట్ని జ్యోతికృష్ణ టేకప్ చేసినప్పుడు జనరల్గా ఎవరైనా సరే కొద్దిగా తేడా అనేది కనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ సెకండ్ హాఫ్ వెళ్ళటం అనేది చాలా కష్టతరమైన విషయం. ఆ ఫీట్ని జ్యోతికృష్ణ బాగా చేశారు. అయితే ఇద్దరు డైరెక్టర్లు అంటే కాదు, 3 డైరెక్టర్ ఉన్నారు. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ వచ్చేప్పటికి డీల్ చేసిందేమో పవన్ కళ్యాణ్. 3 చేశారండి. 3 చేసినా కూడా మీకు సినిమా ఎక్కడ కూడా 3 చేశారనే ఫీలింగ్ ఉండదు. సినిమా కంటిన్యూటీ అనేది వెళుతుంది. ఇంకొకటి నేను చెప్పినట్టు 5 సంవత్సరాల కాలం లవకుశ సినిమా తీసుకోండి. లవకుశ సినిమా 5 ఏళ్ల పాటు నిర్మాణం జరిగింది. అందులో లవకుశులు చిన్నప్పుడు వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయినప్పటికీ వాళ్ళు కొద్దిగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అందుకని వాళ్ళ ఆహాభావాలు మారుతాయి, ముఖం వచ్చేసి మారింది, వాళ్ళ బాడీ మారింది, వాళ్ళ తత్వం మారింది. ఇది సినిమాలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. రామారావు వీళ్ళంటే అంత ఐడెంటిఫై చేయలేరు అనుకోండి. ఇక్కడ కూడా వచ్చేప్పటికి నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్. ఆవిడ కొన్ని చోట్ల లావుగా బొద్దుగా కనిపిస్తారు, కొన్ని చోట్ల సన్నగా కనిపిస్తారు, కొన్ని చోట్ల స్లిమ్గా కనిపిస్తారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాల కాలం. 5 సంవత్సరాల కాలం మనిషి తత్వంలో కానీ లేకపోతే ఫేస్లో కానీ మార్పులు అనేది కనిపిస్తాయి. ఈ సినిమాలో కూడా అలా కనిపించాయి. అంతవరకు ఎందుకంటే షోలే సినిమా 3 సంవత్సరాల పాటు తీశారు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రది. 3 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో తేడా వచ్చింది. ముఖ్యంగా జయా బాదురి ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్. ఈ సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆవిడకి పిల్లని కూడా కన్నారు ఆవిడ. కాబట్టి ఆ ఛాయలు అందులో కనపడతాయి మీకు. కాబట్టి ఇది ఒక అంటే 5 సంవత్సరాల కాలం పాటు ఈ సినిమా ప్రొడక్షన్ జరిగినా కూడా ఈరోజు ఇంత ఆదరణ పొందుతుందంటే సినిమా ఇండస్ట్రీలో అది చాలా అరుదైన ఫీట్ అండి. అది ఒక లవకుశకే సాధ్యమైంది, లవకుశ తర్వాత హరిహర వీరమలకే సాధ్యమైంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నటించినట్టు ఈ అంజి సినిమా వచ్చేటప్పటికి 6 సంవత్సరాలు టైం పట్టింది. 6 సంవత్సరాల కాలంలో మెగాస్టార్ చిరంజీవి బాడీ తత్వం మారింది, అలాగే మిగతా నటీనటుల తత్వం కూడా మారింది. మీరు చూడొచ్చు అంజి సినిమాలో. సో ఈ అరుదైనటువంటి ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మీకు ఈ సినిమాకి వచ్చేటప్పటికి మెయిన్ ఫిక్షన్. ఇది చాలామంది ఇది ఫలానా చోట నుంచి తీశారు, లేకపోతే ఫలానా ఇతివృత్తాన్ని ఆధారంగా తీసుకున్నారని చెప్పారు. కానీ బేసిక్గా మొఘలై సామ్రాజ్యంలో ఉండే పరిపాలనా తత్వాన్ని దీన్ని బేస్గా తీసుకున్నారు. దాన్ని బట్టి ఈ కథని అల్లుకుంటూ వెళ్ళారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. అదే నా అడ్వైజ్ ఏంటంటే, ఇక ముందు ఆయన తీసే సినిమాలో ఫిక్షన్ కాకుండా రియల్ స్టోరీస్ తీస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల తీసుకున్నారు. హరిహర వీరమలలో ఔరంగజేబు క్యారెక్టర్ వాస్తవం, హరిహర వీరమల క్యారెక్టర్ ఫిక్షన్. అంటే అక్కడ పరిపాలన ఇక్కడ తీసుకున్నారు. అదే కాకుండా ఛత్రపతి శివాజీ సినిమాని కనుక ఛత్రపతిని శివాజీ చేసిన గెరిల్లా పోరాటం, ఆయన వాడిన యుద్ధ తంత్రాలు చాలా అపూర్వమైనవి, అమోఘమైనవి. అది కనుక ఈయన కనుక తీసుకొని ఈ సినిమా కనుక తీసుంటే ప్రేక్షకులకి మరింత ఆకట్టుకునేటువంటి తత్వం వచ్చేది. సూపర్ స్టార్ కృష్ణ అసలు యాక్చువల్గా ఛత్రపతి శివాజీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు, కథంతా రెడీ అయిపోయింది. ఆ రోజు ఆయన డేరింగ్ పర్సన్, ఖర్చుకు కూడా వెనకాడకుండా తీసేటువంటి స్వభావం. కానీ ఛత్రపతి శివాజీని తీయడానికి వెనక ముందు ఆలోచించారు. కారణం ఏంటంటే ఇది అభిమానులకి తెలుసు, ఆనాటి ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు. ఛత్రపతి శివాజీ అనేటప్పటికీ అక్కడ హిందూ ముస్లిం ఈ పోరాటం అనేది కనపడుతుంది. అక్కడ కూడా ఔరంగజేబు ఆ రోజు
అలాగే ఛత్రపతి శివాజీ మరాఠాలు వీళ్ళిద్దరి మధ్య జరిగే వార్ సీన్సే ఇది. అక్కడ సూపర్ స్టార్ కృష్ణకి అభిమానులు చాలా మంది మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణను అభిమానించేవాళ్ళు. పైగా ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఏదైనా ఒక సమస్య కనుక వస్తే ప్రేరప్ అయ్యేది. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ ఈ ఒక్క విషయాన్ని ఆలోచించి ఆయన ఆ సినిమా తీయటానికి వెనకడిగేశారు. ఆయన చాలాసార్లు అనుకున్నారు. ఆ డాక్టర్ సినీ యాక్టర్ అనేటువంటి సినిమాలో ఛత్రపతి శివాజీ గెటప్ కూడా వేశారు. వేసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానులు రెస్పాన్స్ చూశారు. అప్పుడు కూడా నేను తీద్దామని చెప్పి అనుకున్నారు. చివరికి నెంబర్ 1 సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ గెటప్కి మంచి ఆదరణ వచ్చింది, ఛత్రపతి శివాజీ గెటప్కి. ఆ టైంలో కూడా నేను ఆలోచించాను తీద్దామని, అప్పుడు వయసు భయపడుతున్నా కూడా. కాకపోతే ఏంటంటే ఇదే ఒక్క విషయం, ఈ ఒక్క విషయాన్ని ఆలోచించి ఆయన వెనకడిగేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈరోజు పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకునే స్టేజ్కి వచ్చారు. నేను చెప్పాను కదా, 50 సంవత్సరాల క్రితం పాఠ్య పుస్తకాల్లో వాళ్ళు చెప్పినటువంటి అవాస్తవాలు నేడు వాస్తవాలుగా ఎలా కనబడుతున్నాయో మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అంటే ఆ రోజు మనం భారతదేశంలో హిందువులు ఎలాగ ఇబ్బంది పడ్డారు, ఏ రకమైనటువంటి దోపిడీలకు గురయ్యారు, అటు బ్రిటిష్ వాళ్ళు కానీ అంతకుముందు మొఘలైస్ కానీ ఎవరైనా సరే, ఇవన్నీ కూడా ఈరోజు వాస్తవ ప్రపంచంలోకి వచ్చి కేరళ ఫైల్స్ అని లేకపోతే ఇవన్నీ వచ్చాయో అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా లాస్ట్ 6 years 7 years కనుక చూసుకుంటే చాలా మంచి సినిమాలు వచ్చాయి. కాశ్మీరీ ఫైల్స్ కూడా అంతే కదా. ఆ రోజు కాశ్మీర్లో జరిగిన యథార్థ సంఘటనలు తీయటం, సెల్యులాయిడ్ మీద ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. అంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు, ఎందుకంటే కొంతమందిని కించపరిచారు, కొంతమందిని అవాస్తవాలుగా పెట్టారని చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రజాదరణ పొందాయి. సంభాజీ సినిమా వచ్చింది, సంభాజీ చావా రూపంలో వచ్చింది సినిమా, అది బాగా హిట్ అయింది కదా. దానికంటే ముందుగానే ఈ హరిహర వీరమల్లు 2019-2020 మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే సనాతన ధర్మం గురించి ఆయన ఎత్తుకున్నారు. అప్పుడు బీజేపీతో ఇంకా ఆయన కలవలే, బీజేపీతో విడిపోయి ఉన్నారు. ఆ తర్వాత కాలానికి కలిశారనుకోండి, అది వేరే విషయం. కాబట్టి మొత్తం బేసిక్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఈరోజు మన తెలుగు సినిమా హీరోస్ కూడా ఒక ఆదర్శప్రాయం కావాలి. ఇలా అంటే చాలా మంది హీరోస్ బాధపడతారు. ఎందుకంటే ఈయన ఒక డిప్యూటీ సీఎం, ఒక పక్క పంచాయతీరాజ్ మినిస్ట్రీ చూసుకుంటున్నారు, ఒక పక్క ఫారెస్ట్ శాఖ కూడా చూసుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్స్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి వచ్చింది. అప్పటికి సినిమాలు పెండింగ్లో ఉండిపోయాయి. హరిహర వీరమల్లు, ఓజీ ఇవన్నీ కూడా ఉండిపోయాయి. అప్పుడు ఆయన ఏం చేశారంటే తను రెగ్యులర్ కార్యక్రమానికి ఎక్కడొక్కడ భంగం కలగకుండా మార్నింగ్ టైం 7 to 9 2 hours మాత్రమే ఈ ప్రొడక్షన్కి వినియోగించారు. ఈ ప్రొడక్షన్కి వినియోగించి ఆయన ఏం చేశారంటే వారానికి 5 రోజులు మాత్రమే, అది కూడా షూటింగ్, అది కూడా ఎక్కడ ఆయన ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్లోనే వచ్చి చేసుకోవాలి. అందుకని మీకు గ్రీన్ మ్యాట్ అనేది కొంచెం మీకు లాస్ట్లో కొంచెం కనబడుతుంది. చాలామంది గ్రీన్ మ్యాట్ గురించి ప్రస్తావించారు. దానికి కారణం ఏంటంటే వేరే లొకేషన్స్కి వెళ్ళడం కష్టం కాబట్టి ఆయన ఉన్నటువంటి ఆఫీస్లోనే ఇవన్నీ కూడా చిత్రీకరించారు. ముఖ్యంగా గన్నవరంలో చిత్రీకరించడం జరిగింది. అందుకని మీకు కొంచెం ఆ తేడా కనిపిస్తుంది. అయినా సరే 2 గంటల పాటు ఆయన షూటింగ్ చేసి ఈ సినిమాని ఆయన పూర్తి గావించారంటే కేవలం డబ్బుల గురించి కాదు, నిర్మాత సేఫ్గా ఉండాలని చెప్పి. పైగా ఈ సినిమాకి హరిహర వీరమల్లు ఈ రిలీజ్ టైంకి ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోలే. ఇప్పుడు ఏదైనా ప్రాఫిట్స్ ఓవర్ఫ్లో వస్తే ఆయన తీసుకుంటారు. ఎందుకంటే ఆయన బడ్జెట్ కూడా కలుపుకుంటే 225 కోట్లు కాదు, ఇంకా 300 కోట్ల వరకు వెళ్తుంది. సో ఆ 300 కోట్లకి వెళ్తే అది బ్రేక్ ఈవెన్ అవ్వటం చాలా కష్టం అని చెప్పి అది తను తీసుకోకుండా ఆయన చేశారు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ సినిమాలో మెయిన్ ప్రధానమైన అంశం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ని కాపాడటానికి తెర వెనకాల పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రయత్నం చేశారో ఈ సినిమాలో హీరోగా కూడా హరిహర వీరమల్లు క్యారెక్టర్లో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా తన భుజాలు వేసుకొని క్యారీ చేసుకున్నారు. అంటే ఒక పక్కన సినిమా లోపల ఆయన అలాగే మోశారు, సినిమా బయట కూడా అలాగే మోశారు. పైగా ఆయన ఏంటంటే ఆయన మనస్తత్వం ఇందులో రాబిన్ హుడ్ క్యారెక్టర్. రాబిన్ హుడ్ ఏంటంటే బాగా డబ్బుని వాళ్ళని కొలగట్టి పేదలకి పంచిపెట్టేటువంటి మనస్తత్వం. విధంగా చెప్పాలంటే రాబిన్ హుడ్ క్యారెక్టర్ అనటం కన్నా కూడా నిజంగా కూడా ఆయన రెమ్యునరేషన్లో వచ్చిన డబ్బులు ఏది ఆయన ఉంచుకోరు. అది
ఒక సంవత్సరం అయితే 10 కోట్ల రూపాయలకు పైగా ఆయన అందరికీ కూడా ఇచ్చారు. రైతు కూలీల దగ్గర నుంచి ఎవరు ఇబ్బందులు పడినా సరే ఆయన జరిపిన పర్యటనలో ఎవరు ఎటువంటి సమస్యలు చెప్పినా కూడా తనకు వచ్చే రెమ్యునరేషన్ చాలా భాగం సమాజానికి కేటాయించిన వ్యక్తి. కాబట్టి హరిహర వీరమల్లు ఆ దయ అనుకోవచ్చు, ధర్మం అనుకోవచ్చు, ప్రజల పట్ల అభిమానం అనుకోవచ్చు, ఏదైనా సరే అది పవన్ కళ్యాణ్లో నిండేనటువంటి మనస్తత్వంలో అది దాగుని ఉంది. ఎందుకంటే ఆయన మనస్తత్వం అది. కాబట్టి ఇంత కష్టపడుతూ, ఇంత ప్రజాసేవలో ఉంటూ, ఇంత పర్యటన జరుపుతూ ఆయన సినిమాలు కంప్లీట్ చేశారంటే మిగతా హీరోలు ఈరోజు ఒక సినిమా నిర్మాణానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకుంటున్నారు. వాళ్ళు కనీసం 6-7 నెలల్లో కనుక సినిమా నిర్మాణం పూర్తి కావిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఎప్పుడో ఒక సినిమా వచ్చి ఆడటం కన్నా కూడా రెగ్యులర్ సినిమాలు ఉంటేనే ఈరోజు థియేటర్స్ బాగుపడతాయి. ఒకప్పుడు కృష్ణ సంవత్సరానికి 15 సినిమాలు చేసేవాళ్ళు, 12 సినిమాలు చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అంటే థియేటర్లో ప్రతి వారం ఒక సినిమా రిలీజ్ అయితే ఆ థియేటర్స్ నిలబడతాయి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఏదో సినిమాలు ఎప్పుడో ఒక సంవత్సరానికి 1-2 వస్తుంటే ఏమాడతాయి? పెద్ద పెద్ద హీరోలువి. కాబట్టి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీ హీరోలు కూడా మారవలసిన అవసరం ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదేమైనా సరే హరిహర వీరమల్లు ఈరోజు సినిమా ప్రజల్ని ఆలోచించేసే సినిమా. యూత్ ముఖ్యంగా ఈ సినిమాని స్ఫూర్తిదాయకంగా భావించి పెడుతున్నారు. ఎక్కడ కూడా ఎన్ని రివ్యూస్ ఏ రకంగా వచ్చినా కూడా ఏ మాత్రం కూడా దీని మీద ప్రభావం చూపించట్లేదు. సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ స్టార్టింగ్లోనే చెప్పింది ఈ సినిమా అద్భుత విజయం సాధిస్తుందని. ఆ దిశగానే ఇది ముందుకు సాగుతుంది. ఇలాంటి సినిమాలు కూడా భవిష్యత్తులో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.